హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎంతో టేస్టీగా ఉండే డెలీషియస్ ఓరియో కేక్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామా? ముందుగా మన ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మన కొత్త వీడియోస్ మీరు చూడగలుగుతారు. ఎంతో టేస్టీగా ఉండే, జ్యూసీగా ఉండే డెలీషియస్ చాక్లెట్ ఓరియో కేక్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇది చాలా బావుంటుందండి. ఒక్కొక్క బైటు తింటూ ఉంటే ఎంతో స్మూత్‌గా, డెలీషియస్‌గా ఉంటుంది. మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమంటారు. దీనికోసం ముందుగా 2 ఓరియో బిస్కెట్లు తీసుకొని, బిస్కెట్స్ అన్నీ బ్రేక్ చేసుకొని ఒక బౌల్‌లో పెట్టుకోండి. చిన్న చిన్న వాటిల కింద బ్రేక్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేస్తున్నాం. నేను 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేశానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు స్వీట్ వద్దు అనుకుంటే షుగర్ యాడ్ చేయొద్దు. అండ్ నేను కొంచెం సోడా యాడ్ చేశాను. అండ్ కాచిన మిల్క్, ఒక గ్లాస్ మిల్క్, కొంచెం ఆ స్మూతీనెస్ కోసం, ఆ కన్సిస్టెన్సీ కోసం మిల్క్ యాడ్ చేశానండి. అది చూసుకొని మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. దాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం దేంట్లో కేక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకుని గ్యాస్ మీద పెట్టుకుని కొంచెం సాల్ట్ వేసుకుని చిన్న హైట్ కోసం చిన్న బౌల్ పెట్టుకున్నాను నేను. ఇది ప్రీహీట్ చేసుకోండి ఒక 5 మినిట్స్ అలా. ఈలోపు మనం కేక్ బ్యాటర్ని కేక్ చేసే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. నేను కింద ముందుగా గీ యాడ్ చేశానండి, ఈవెన్గా స్ప్రెడ్ చేసి. ఇప్పుడు ఇప్పుడు ఆ బ్యాటర్ని బౌల్లోకి యాడ్ చేశాను. ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ కేక్ బౌల్ని దీంట్లో పెట్టేసుకుని ఒక 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ హీట్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే నా కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ బౌల్ని ట్యాప్ చేసుకుని కేక్ని వేరే ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నా. దీన్ని కొంచెం కూల్ అయిన పక్కన పెట్టుకుని కూల్ అవ్వనివ్వాలి. ఒక 10 మినిట్స్ కూల్ అయిన తర్వాత నేను క్రీమ్ రెడీ చేసుకుంటున్నాను. ఆ క్రీమ్ కోసం డార్క్ చాక్లెట్ తీసుకున్నా, కొంచెం కన్సిస్టెన్సీ కోసం మిల్క్ తీసుకున్నాను, అండ్ కోకో పౌడర్ యాడ్ చేశాను. షుగర్ కూడా 2 స్పూన్స్ యాడ్ చేశాను స్వీట్ కోసం. ఇది కూడా ఇక్కడ పూర్తిగా ఆప్షనల్. షుగర్ యాడ్ చేసుకోకుండా కూడా ఈ క్రీమ్ చేసుకోవచ్చు చాక్లెట్స్తో. దీన్ని కొంచెం హీట్ చేసుకుని బిస్కర్తో తిప్పుతూ ఉండాలండి. ఆ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం తిప్పుతూ ఉండాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కూల్ అయిన తర్వాత కేక్, ఈ క్రీమ్ని దాని మీద ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే డెలీషియస్ చాక్లెట్ ఓరియో కేక్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఈ బైట్ ఎంత జ్యూసీగా ఉంటుందంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. పిల్లలు ఇంకా ఇంకా కావాలంటారు, మళ్ళీ మళ్ళీ చేయమంటారు. మీరు కూడా ఇది ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.